నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. ఆయన శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో హైదరాబాద్‌లోని తన నివాసంలోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇవాళ సాయంత్రం వరకు ఆయన మృతదేహాన్ని నిజామాబాద్‌లోని స్వగృహానికి తరలించనున్నారు. ఆదివారం సాయంత్రం నిజామాబాద్‌లో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. విషయం తెలియగానే పెద్ద కుమారుడు, మాజీ మేయర్ సంజయ్ హుటాహుటిన హైదరాబాద్ వెళ్లిపోయారు. ఎంపీ ధర్మపురి అరవింద్ ఢిల్లీ నుండి బయలుదేరారు. కాగా కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. క్రిటికల్ సర్జరీ తర్వాత డిఎస్ పూర్తిగా తన ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. అనేక నెలలుగా డిఎస్ ఇంటికే పరిమితమయ్యారు. డిఎస్ కు కుటుంబ సభ్యులు కొంతకాలంగా ఎవరినీ కలవనీయడం లేదు. చివరకు ఇవాళ గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. కాంగ్రెస్ కండువా కప్పుకొని చనిపోవాలన్నది ఆయన అంతిమ కోరికగా చెప్పుకునేవాడు. అలాగే ఇటీవల తన పెద్ద కుమారుడు, మాజీ మేయర్ సంజయ్ ని పార్టీలో చేర్పించడానికి ఆయనతో పాటు గాంధీ భవన్ కు వెళ్లారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తుదకు కాంగ్రెస్ లోనే తన శ్వాస వదిలారు. రాజకీయాల్లో తనదైన శైలిలో విలక్షణ నేతగా గుర్తింపు పొందాడు.